నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘరోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దీనికి ఆధారాలుగా అనేక గ్రంథాలను మేము పొందిపరిచినాం. ఈరోజు విషయానికి వస్తే, అయ్యా, మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులు చివరి వరకు షిఫ్ట్ కాకుండా ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్నప్పుడే వైద్యుడు ఏమి చెప్తున్నారు, ఆ వైద్య విధానం ఏంటి, ఆ యొక్క వైద్యుడు చెప్తా ఉన్నటువంటి విషయం మనం వాడితే మంచిగా ఉంటుందా లేదా అనేది కూడా మీరు గ్రహించవచ్చు. అలా కాకుండా స్కిప్ చేయడము, లేదు వెంటనే ఫోన్ చేసి వీడియో పోతూ ఉంటే డిస్టర్బ్ చేయడము జరిగితే మాకు కూడా చిరాకు అవుతుంది. మేము కూడా వైద్యం చేసేటప్పుడు ఆటంకాలు జరగకూడదని మీకు ఒకసారి హెచ్చరిస్తూ, ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి వైద్యము దగ్గు. ఒకసారి దగ్గు స్టార్ట్ అయిందంటే విపరీతంగా దగ్గుతూనే ఉంటారు. కండల్లో నీళ్ళు వస్తాయి, కొంతమందికి కఫంతో కూడి ఉంటుంది, గొంతు నొప్పి, రకరకాల తొందరలతో వీళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో సిరప్పులు వాడినా, రకరకాల మందులు వాడినా ఫలితం లేనటువంటి వాళ్ళకు నేను తెలియజేస్తున్నటువంటి చూర్ణము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఎటువంటి దగ్గుకు పనిచేస్తుంది అనేది ప్రధానంగా మనం తెలుసుకుందాం. దగ్గు అనేది వ్యాధి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని వైరల్ వల్ల వచ్చే దగ్గులు అయితే కామన్గా కూడా మనం వాడి ఈ మందుతో అతి త్వరగా తగ్గిపోతుంది. ఇది చంటి పిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు వాడదగినటువంటి చూర్ణం. ప్రతి ఇంట ఉంటే మరి ఆ యొక్క ఇంట్లో ఎవరికైనా కూడా దగ్గు వచ్చిన వెంటనే ఒక చిటుకు నోట్ వేసుకున్నారంటే వెంటనే వాళ్ళకు దగ్గు మాయమైపోతుంది. వ్యాధితో కూడినటువంటి దగ్గులు ఉంటాయి. కొంతమందికి క్యాన్సరు, హార్ట్ వీక్ ఉన్నవాళ్ళు, టీబీ రోగం ఉండేవాళ్ళు, ఇలా ఆస్మా ఉండేవాళ్ళు, దీనికి ఏ రోగం పేరైతే చెప్తున్నామో ఆ రోగం నివర్తి అవుతే మాత్రమే వాళ్ళకు దగ్గుపోతుంది. దానికి ట్రీట్మెంట్లు వేరే ఉంటాయి. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకొని, కేవలం వైరల్ నుంచి వచ్చినటువంటి ఎటువంటి దగ్గుకైనా ఈ చూర్ణం తప్పనిసరిగా 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క పదార్థం వచ్చింది మీకు లవంగాలు. ఈ లవంగాలను మనము వంటింట్లో వాడే పదార్థంగానే మనము తెలుసు, కానీ వైద్యంలో వాడేటప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అరతకి అంటే కరక్కాయ. ఈ యొక్క కరక్కాయ పగలకొట్టి పిచ్చర్లు తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పిచ్చర్లు తీసుకోవాలి. విత్తనాలు తీసి పడేవేసినటువంటి ఈ ఒక్క మందును మనం సేకరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మరి ఇంకొక పదార్థము పిప్పళ్ళు. ఇక్కడ చూడండి, ఈ పిప్పలను కూడా మనం సేకరించుకోవడం ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. మరొకటి మన వంటింట్లో ఉండే వస్తువే ఇది పిప్పళ్ళు, మిరియాలండి. ఈ మిరియాలను మనం తీసుకొచ్చుకోవాలి. దీన్ని పెప్పర్ అని కూడా అంటాం. ఈ పెప్పర్ అని చెప్పబడే మిరియాలు చాలా ఘాటుగా, కారంగా ఉంటుంది. కఫాన్ని చేరనీయకుండా కరిగించే దాంట్లో అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరొక పదార్థము ఇక్కడ చూడండి, సొంటి. చాలామందికి ఈ ఒక వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదు వాళ్ళ శరీరంలో ఈ కఫంతో కూడి వచ్చినప్పుడు ఈ కఫం తగ్గిస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని శీతలం అయిపోయినప్పుడు వంటి వాళ్ళకు ఉష్ణాన్ని చేకూర్చడానికి ఈ యొక్క సొంటి అద్భుతంగా పనిచేస్తుంది. మరొకటి ఇక్కడ చూడండి,
కాకడ సింగి. ఇది ఇట్లా జలుబుకు ప్లస్ ఇట్లా దగ్గుకు రెండిటికి కూడా సహకరించేటటువంటి మూలిక. చివరిగా మీకు తెలియజేస్తున్నటువంటిది మనం పాయసంలో వాడే యాలక బుడ్డలు. మరొక పదార్థము మనకు తిప్పతీగ యొక్క కాండాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండించి చూర్ణించుకోండి. ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున. ఇప్పుడు నేను ఇక్కడ ఏ వస్తువులు అయితే చెప్పానో ప్రతిదీ కూడా 20 గ్రాముల చొప్పున పొడి చేసుకోండి. దీంట్లోకి మరింత బలం చేకూర్చాలా, చాలా కాలం నుంచి మాకు బాధపడుతున్నాం వాళ్ళు, తులసి అండి. ప్రతి ఇంట పెరట్లో ఉన్నటువంటి మొక్క తులసి. ఆ మాత చాలా మనకు సహకరిస్తుంది ఆరోగ్యానికి. ఆ యొక్క తులసి ఆకులను ఒక గుప్పెడు నీడని ఎండించి దంచి జల్లించుకున్నటువంటి అతి మెత్తని చూర్ణాన్ని కూడా జత చేర్చుకోండి. ఇంకా ఎటువంటి వైరల్ ఉన్నా, గొంతు నొప్పితో కూడిన కఫం ఉన్నా, చాలా కాలం నుంచి వేధిస్తూ బాధిస్తున్నటువంటి ఈ దగ్గుకి జుటపాకు. మీరు 2 కాయలు ఇలా కొమ్ముల్లాగా ఉంటాయి, పైన బూజుగా కూడా తెల్లగా కనిపిస్తుంది. ఆకులు ఇలా గిలితే పాలు వస్తాయి. ఆ మొక్కను కూడా మీరు శ్రద్ధగా ఈ స్కిన్ మీద చూసి ఆ యొక్క ఆకును సేకరించుకొని కాండంతో కూడా నీడన ఎండించి పొడి చేసుకొని దీంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది. మామూలుగా పూర్వకాలంలో మన పెద్దలకు ఏ దగ్గు వచ్చినప్పటికి కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కస్తూరి మాత్రలు వాడేవాళ్ళు. కస్తూరి అనేది వచ్చి ఒక పదార్థం, నల్లగా ఉంటుంది. ఇది ఒక కస్తూరి మృగం నుంచి వచ్చినటువంటి కస్తూరి. దీన్ని తీసుకొని వచ్చి కస్తూరిని కూడా ఒక 1/2 గ్రాము దిట్టు చేర్చుకునేట్లయితే మీకు ఎటువంటి దగ్గు అయినా శాశ్వతంగా నివారించుకోవడం జరుగుతుంది. మరి చాలామందికి ఈ దగ్గుతో పాటు గొంతులో ఈ దగ్గినప్పుడు కఫం గడ్డలుగా కూడా వచ్చి పడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలా? తులసి, కప్పరెల్ల ఆకు మరియు మనకు ప్రకృతిలో దొరికినటువంటి ఈ మూలికలతో పాటు పచ్చ కర్పూరం మనం లడ్డుల్లో వాడతాం. సుగంధ ద్రవ్యంగా కూడా అది మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మూడింటిని బాగా దంచి ఒక పిండి పెట్టారంటే దీప అగ్నిలో లైట్గా వేడి చేస్తే దాంట్లో నుంచి సన్నట్టు వాటర్ లాగా దిగుతుంది. అది మనం 1-2 డ్రాపులు అలా నేలకి మీద వేసుకొని మింగేస్తే చాలా అద్భుతంగా ఈ కఫాన్ని అంతా కూడా కరిగించేసి మనకు ఈ కఫం రాకుండా చేస్తుంది. ఇట్లా దీర్ఘరోగంగా బాధపడే వాళ్ళకు ఈ యొక్క దగ్గు మందు చాలా అద్భుతంగాను పనిచేస్తుంది. కనుక ఇది తరతరాలుగా మాకు మా పూర్వీకులు అందజేసినటువంటి గొప్ప కానుక. మాతో ఈ విద్య అంతరించిపోకూడదు, అందరికీ తెలిసేదాని వల్ల మన భారతదేశ ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కోసము పంచిపెట్టాలన్నదే నా యొక్క ఉద్దేశం. కనుక మీకు అందరికి కూడా నేను తెలియజేశాను. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట ఇది మీరు తయారు చేసుకోండి. తయారు చేసుకోలేకపోయినటువంటి వాళ్ళకు మేము తయారు చేసిన చూర్ణము, అదేవిధంగా ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ తులసి ధార ఇక్కడ మీరు తయారు చేసున్నాం. ఈ చూర్ణము కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ సమస్యను వాట్సాప్ మూలకంగా వాయిస్ రికార్డ్ ద్వారా కానీ, లేక వాళ్ళ వయసు ఎంతకాలం నుంచి ఉంది అనేది మీరు గ్రహించుకొని మాకు వివరంగా తెలియజేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా కూడా పంపించగలము. సమీపంలో మీరు ఉండగలిగితే నేరుగా కూడా మమ్మల్ని సందర్శించి మీకున్నటువంటి సమస్యను పూర్తిగా వివరించి పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.
నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.